చాలామంది పరిచర్య గురించి, సంఘాన్ని గురించి చెడ్డగా చెప్పేవాళ్ళు చాలామంది కనిపిస్తూ ఉన్నారు, నాకు తెలుసు. దయచేసి గమనిద్దాం. అది అపవాది జరిగిస్తున్న క్రియ. అపవాది కొందరిని వాడుకుంటూ ఉన్నాడు. అపవాది కొందరిని బలపరిచాడు. అపవాది కొందరు అపవాదికి లోబడ్డారు. వాక్యం తెలియదు కాబట్టి, క్రమం తెలియదు కాబట్టి, ప్రార్థన తెలియదు కాబట్టి, సహవాసం తెలియదు కాబట్టి ఖచ్చితంగా జీవితం అంటే నా ఇష్టానుసారంగా నేను వస్తాను, నా ఇష్టానుసారంగా నేను కూర్చుంటాను, నా ఇష్టానుసారంగా నేను ఉంటానంటే అది అపవాది లక్షణం. సంఘాన్ని దేవుడు ఎందుకు ఇచ్చాడంటే క్రీస్తు స్వరూప్యంలోనికి దినదినం ఎదగటానికి ఇచ్చాడు. సహవాసాన్ని ఎందుకు ఇచ్చాడు అంటే, కాపరిని ఎందుకు ఇచ్చాడు అంటే, ఎఫెసీ పత్రికలో మనం చూస్తాం, ఉపదేశ క్రమం కొందరిని బోధకులుగాను, సువార్థికులుగాను, సేవకులుగాను, కాపరిగాను ఉంచాడు అంటే పరిచర్య ధర్మం జరిగించడానికి ఇచ్చాడు. నీకు పరిచర్య ధర్మం గురించే తెలియకపోయినప్పుడు ఏం మాట్లాడతావు? చెడ్డగానే మాట్లాడతావు. పరిచర్య ధర్మమే తెలియనప్పుడు సంఘము క్షేమాభివృద్ధి చెందటానికి, పరిశుద్ధులు క్షేమాభివృద్ధి చెందటానికి, దేవుడు పరిచర్య ధర్మం జరిగించడానికి సంఘములో కాపరులు ఉంచితే, సువార్థికులు ఉంచితే, సంఘ క్రమమే నీకు తెలియనప్పుడు ఖచ్చితంగా అపవాది వాడుకునటానికి ఒక సాధనంగా నీవు నిలబడిపోతావు. నాకు అన్ని తెలుసు అని చెప్తాం, భయ ఏమీ తెలియదు.